12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వృత్తిరీత్యా కూడా తీసుకోగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో కూడా అనుకూలతను సంపాదించుకోగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటే ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా కాలయాపంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యక్తిగత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కోర్టు సంబంధిత వ్యవహారాలు కొంతవరకు లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు బాగా మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు విఘ్నాలని చవిచూసినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. చిరు సమస్యలు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. శత్రువులు ప్రబలమయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుభ ఫలితాలని త్వరితగతిని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆచితూచి నిర్ణయాలు తీసుకుని విజయాలు దగ్గర చేసుకుంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. నూతన వాహన కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయోజనాన్ని కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే చిరాకులు ఉన్నప్పటికీ కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. నూతన ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పేచీలు ఏర్పడినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. విదేశీ వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా కొనసాగుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే ఆశించినటువంటి ప్రయోజనాలను అన్ని రంగాల వారు కూడా పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. వ్యాపారపరమైనటువంటి సంబంధ బాంధవ్యాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక శుభ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. నూతన ప్రయత్నాల ద్వారా ఏర్పడినటువంటి చిరాకుల్ని దూరం చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. నూతన ప్రక్రియల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తలదూర్చి విశేష స్పందనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధికారులతో సంభాషించేటప్పుడు కూడా చిరు పొరపాట్లు దొల్లేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఎదుగుదలకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు బాగా లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సమస్యలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. నూతన విధానాలను అవలంబించడం ద్వారా సమస్యలు కూడా ప్రారంభమవుతాయి. గృహ సంబంధిత విషయాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కూడా తలెత్తుతాయి.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, సమస్యలను దూరం చేస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాలను దర్శించడం, ఈశ్వరుడిని అభిషేకించడం, పూజించడం ద్వారా గ్రహాల యొక్క ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అధికారికంగా అన్ని ప్రయత్నాలు కూడా కొనసాగించగలుగుతారు. ప్రభుత్వపరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. చిరు సమస్యలు గృహంలో ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనూహ్యమైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం మేలును కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. తత్తరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఏకాగ్రత లేనటువంటి కార్యక్రమ నిర్వహణ పూర్తి చేయలేకపోతారు. వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్లో కూడా ద్వేషాలు ప్రబలమవుతాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని తట్టుకునేటువంటి శక్తిని కోల్పోతారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, ప్రతికూలతని దూరం చేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. కార్యక్రమాల్లో త్వరితగతిని విజయాలు సంపాదించుకోగలుగుతారు. విదేశీ లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రక్రియలు బాగా లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ కూడా అధికమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.